మనం ఈ వీడియోలో మినపప్పు ఎలాంటిది వాడడం వల్ల మనకు మంచి జరుగుతుంది, మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది అనేది తెలుసుకోబోతున్నాం. పొట్టు మినపప్పు తినడం మంచిదా, లేదు గుండు మినపప్పు తినడం మంచిదా, తెల్ల మినపప్పు తినడం మంచిదా అనేది తెలుసుకోబోతున్నాం వీడియోలో. కాబట్టి వీడియో చివరి వరకు చూడడం వల్ల మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. మీరు చాలా చాలా హెల్తీగా కూడా ఉంటారు, హ్యాపీగా కూడా ఉంటారు. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా అవసరం ఈ ఛానల్కి. మా ఛానల్ ఫాలో కావడం వల్ల మీరు చాలా చాలా హెల్తీగా ఉంటారు, హ్యాపీగా కూడా ఉంటారు, స్ట్రాంగ్గా తయారవుతారు. కాబట్టి ఛానల్ ఫాలో కండి. అలాగే వీడియోలోకి వెళ్దాం. మనం ఆరోగ్యంగా ఉండాలనంటే ఎంతో శుభ్రమైన ఆహారం తీసుకోవాలి అని అందరూ చెప్తూ ఉంటారు. కానీ మినపప్పు విషయంలో మనం చేసే తప్పేంటంటే, శుభ్రంగా ఉండాలి అని అంటే తెల్లగా ఉండాలి, అలాంటిదే తినాలని మనం అనుకుంటూ ఉంటాము. కానీ అది తప్పు. ఈ మినపప్పు విషయంలో ఎలా అనంటే, ఈ మినపప్పు పొట్టుతో ఉన్న మినపప్పు తినడం వల్ల మనకు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం. అలాగైతే మనం తెల్ల మినపప్పు తినడం వల్ల ప్రయోజనం లేదా అంటే 0%. తెల్ల మినపప్పు తినడం వల్ల మనకు కలిగే లాభం ఏమీ ఉండదు. పొట్టుతో ఉన్న మినపప్పు తినడం వల్ల మనకు చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. అవేమి ఈ పొట్టు మినపప్పు తినడం వల్ల అద్భుతమైన పోషకాహారం, ఇందులో ప్రోటీన్లు, ఐరన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన శక్తిని తక్షణమే అందిస్తాయి. అలాగే జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, అలాగే రక్తహీనతను నివారిస్తుంది. సహజంగా దీంట్లో ఉండే గుణాలు శరీరాన్ని శక్తివంతంగా తయారు చేస్తుంది. ఈ పొట్టు మినపప్పు మనం డైలీ తినే ఆహారంలో వాడడం వల్ల ఇడ్లీ అయినా, దోశ అయినా, ఈ మన వడ ఇలాంటివి చేసుకునే వాళ్ళు ఇలా పొట్టు మినపప్పుతో చేసుకొని ట్రై చేయండి. మీరు చాలా చాలా హెల్తీగా ఉంటారు, అలాగే శక్తివంతంగా. రోజు తగిన మోతాదులో మినపప్పు తీసుకోవడం వల్ల శరీరం దృఢత్వం పెరుగుతుంది, అలాగే దీర్ఘకాలిక రోగాల నుంచి రక్షింపబడతాము. కాబట్టి ఈ పొట్టు మినపప్పును మన పాలలో మనకు శరీరానికి ఎంత అవసరమో అంత తీసుకోవడం వల్ల మనం దృఢంగా ఉంటాము, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, అలాగే శక్తి అనేది తక్షణం వస్తుంది ఈ పొట్టు మినపప్పుతో చేసిన పదార్థాలు తినడం వల్ల. కాబట్టి ఈ విధంగా చేయండి. మీరు చాలా చాలా హెల్తీగా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు, అలాగే బలంగా తయారవుతారు. కాబట్టి ఈ పొట్టు మినపప్పుని ఈ కంచెలి వాడండి, తెల్ల మినపప్పు మానేయండి. దానివల్ల మనకు 0% బెనిఫిట్స్ ఉంటాయి ఈ తెల్ల మినపప్పు వల్ల. అదే పొట్టు మినపప్పు మనం తిన్నామంటే చెప్పాం కదా వీడియోలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. ఆ విధంగా మనం ఈ కాంచి మనం తెల్ల మినపప్పు మానేసి పొట్టు చూసారు కదా వీడియోలో చెప్పినట్టు పొట్టు మినపప్పు వల్ల మనకు కలిగే ప్రయోజనాలు. కాబట్టి పొట్టు మినపప్పును వాడండి, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకు మనం ఏది తిన్నా కూడా మన ఆరోగ్యాన్ని కాపాడేదే కావాలి కదా. మన ఆరోగ్యాన్ని చెడగొట్టేది మనకు అవసరం లేదు. కాబట్టి పొట్టు మినపప్పు మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి పొట్టు మినపప్పు తినండి. మన ఛానల్లో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా అవసరం. మన ఛానల్లో తక్కువ ఖర్చు ఎక్కువ ఆరోగ్యం అనే కాన్సెప్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి, డైలీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ ఫాలో కండి. మీరు హెల్తీగా, హ్యాపీగా, స్ట్రాంగ్గా ఉంటారు. అలాగే నెక్స్ట్ మంచి వీడియోతో, మంచి యోగాసనాలతో, మంచి హెల్త్ టిప్స్తో మీ ముందుకు వచ్చే వరకు నమస్తే, సెలవు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.